హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కొచ్చానండి. టెర్మినల్ 2కి. అసలు ఈ ఎయిర్‌పోర్ట్ చూస్తే అసలు దీన్ని ఎయిర్‌పోర్ట్ అనాలో, లేదంటే ఇంద్రభవనం అనాలో కూడా తెలియట్లేదు. అంత సూపర్‌గా ఉందనమాట. అంతేముంది అంత ఎలివేషన్ ఇస్తున్నావు అంటే మీరు కూడా చూస్తే మీరు కూడా సేమ్ అదే అంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అసలు ఉంటాయి. అసలు వ్యూ అసలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేననమాట. ఫస్ట్ టైమ్ అనిపిచ్చింది లైవ్ వ్లాగ్ చేస్తే బావుండు అని. అప్పుడు వచ్చిన ఇంకా దానికన్నా ఇంకా నేను తక్కువే మాట్లాడుతున్నానిప్పుడు. నిజంగా అప్పుడు లైవ్ వ్లాగ్ చేస్తుంటే అసలు నా ఎక్సైట్‌మెంట్ అంతా ఇంతా ఉండేది కాదు. ఏంటంటే అసలు ఇట్లాంటి ఐటెమ్స్‌ని ఇట్లా కూడా వాడతారా? అలా అనమాట. అంటే లైక్ ఇది నార్మల్ ఎయిర్‌పోర్టే కదా! దానికెందుకు అంత ఎలివేషన్ ఇస్తున్నావు అంటే బేసిక్‌గా నేను ఈకో ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్ట్స్‌ని చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అండ్ గ్రీనరీ అనేది నేను సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా చూసాను కాబట్టి, నేను అంత ఎక్సైట్ అవ్వకపోయుండే. ఇదొచ్చి కంప్లీట్‌గా కేన్‌తో ఆ షాండిలియర్స్ అనేవి చూసారా? అసల వాటిని కేన్‌తో ఎంత సూపర్బ్‌గా ట్రై చేశారంటే, అసలు ఇట్లాగా ఎయిర్‌పోర్ట్‌ని డిజైన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ అయితే హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇదైతే ఇండియాలో కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అని చెప్తానయితే నేనైతే. మీరు కూడా చూసి మీకెట్లా అనిపిచ్చింది? లాస్ట్ వరకు చూసి అప్పుడు చెప్పండి. మీకెట్లా అనిపించిందో నాకు కామెంట్ త్రూ తెలియజేయండి. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. అందుకనే నేను మీకు కూడా చూపెడితే చాలా బావుంటుంది గదా! అని చెప్పి అనిపిచ్చింది. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఫస్ట్ టైమ్ మీకీ ఎయిర్‌పోర్ట్ చూడగానే ఎట్లాంటి ఇంప్రెషన్ కలిగిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనము మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే 4 కీ పిల్లర్స్‌ని రిఫ్లెక్ట్ చేసేలాగా డిజైన్ చేశారంటండి. ఒకటొచ్చి బెంగుళూరు కల్చరు, హిస్టరీ అండ్ గార్డెను, టెక్నాలజీ. ఈ 4 కీ పాయింట్స్‌ని బేస్ చేసుకొని చేశారనమాట దీన్ని. టెర్మినల్‌ని గార్డెన్‌లో పెట్టాలి. అట్లాగనమాట. అంటే గార్డెన్‌ని టెర్మినల్‌లో పెట్టాలని గాదు. టెర్మినల్‌ని గార్డెన్‌లోకి పెట్టాలని చెప్పేది. ఇంకొకటేంటంటే సస్టైనబిలిటీ. ఏది వాడితే సస్టైనబిలిటీ ఎక్కువుంటుంది అట్లాంటిది కూడా. అండ్ టెక్నాలజీ వైస్‌గా కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్‌కి కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. సో, బేస్ అయితే ఏది తీసుకున్నారో 4 కీ పిల్లర్ పాయింటు దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దాన్ని ఎలివేట్ చేసుకుంటూ అవుట్‌పుట్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. ఇదే కాదండి లోపలికెళ్ళిన తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇండోర్ వాటర్ ఫాల్ ఉంది. వేస్ట్ కండిషన్ అంటే లైక్ అది ఒక బాటిల్‌లాగా ఉంటుంది. అన్నీ కూడా బ్యాంబూతోనే చేశారనమాట. సో, బాటిల్ షేప్‌లో పెట్టి అది ఎయిర్ కండిషనర్ అనమాట. ఫారెస్ట్ బెల్ట్ కంప్లీట్‌గా అంటే లైక్ మనం ఒక ఫారెస్ట్‌లోనే ఉన్నాము. అంటే లైక్ సెమీ ఫారెస్ట్ అనొచ్చు. అండ్ సీలింగ్ కూడా బాంబూ క్లాడ్ సీలింగ్స్ అనమాట కంప్లీట్‌గా. అండ్ డొమెస్టిక్‌లో ఇట్లా సీలింగ్ వదిలేసారు గానీ, ఇంటర్నేషనల్ అయితే ఆ క్లాడ్‌కే సీలింగ్ ఎల్‌ఈడీ పెట్టారనమాట. అసలు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయితే ఇంకా అసలు ఇక్కడ మనకి చిన్నగానే ఉంటుంది వాటర్ ఫాలు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే కంప్లీట్‌గా ఒక స్ట్రెచ్ ఇచ్చారనమాట. అసలైతే నిజంగా లిటరల్లీ సూపర్ అంటే సూపర్. నేనైతే ఇంటర్నేషనల్‌ది నేను పెట్టలేదు. ఇది జస్ట్ డొమెస్టిక్ అనమాట. దానికి దీనికి పెద్ద తేడా అయితే ఏముండదు. జస్ట్ ఆ వాటర్ ఫాల్ స్ట్రెచ్చే కొంచెం పెద్దగా ఉంటుంది. నేను చెప్పాను కదండీ! బాటిల్ షేప్‌లో ఉంటుందని. ఇదేనండి. ఫస్ట్ అయితే నేను డైరెక్ట్‌గా వెళ్లి అడిగేసాను. అదేంటండి అని చెప్పి. అంటే నేను ఇమాజిన్ చేసుకోలేకపోయాను. ఇట్లాగా ఎయిర్ కండిషన్ పెడతారా అని. అందుకనే చెప్తున్నాను. ఈ బెల్స్ థీమ్ ఏదైతే ఉందో, దానికి కొన్ని బెల్స్ ఎంప్టీగా ఉంటాయి. అవొచ్చి అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. దానికి ఎల్‌ఈడీ ఉంటుంది. మిగిలిన వాటికి ఇట్లాగా గ్రీన్ బెల్ట్ లాగా. అసలైతే వీళ్ళు ఒకటి కమర్షియలైజ్‌గా కూడా ఆలోచించారు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఏవైతే 4 కీ పిల్లర్స్ ఉన్నాయో, వాటిని పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యేలాగా చేశారన్నమాట. కల్చర్‌ని కూడా ఎక్కడ మిస్ చేయలేదు. ఎక్కడ ఏది ఆర్ట్ పీస్ ఉండాలో ఎగ్జాక్ట్‌గా అదే ప్లేస్‌లో ఆ ఆర్ట్ పీస్‌కి పెట్టి చాలా అంటే చాలా ఆర్టిస్టిక్‌గా అనిపించింది. ఎట్ ద సేమ్ టైమ్ ఇకో ఫ్రెండ్లీలా అనిపిస్తుంది చూడగానే. ఇప్పుడు మన చెక్ ఇన్ అయిపోయింది. మనము సెక్యూరిటీ చెక్‌కెళ్తున్నామనమాట. చూసారా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆ బెల్ట్ అనేది గ్రీన్ బెల్ట్ అనేది. సో, మీకు క్లియర్‌గా విజిబుల్‌గా అయితే ఇది మనకి ఎయిర్‌పోర్ట్ అని అక్కడక్కడ ఆ డెస్కులు లేకపోతే ఖచ్చితంగా దీన్నైతే ఎయిర్‌పోర్ట్ అనైతే ఎవరు అనరు. సో, అట్లాగా. అండ్ సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదండీ! మనకి ఇంటర్నేషనల్‌కి ఆ వాటర్ ఫాల్ ఒక్కటే కొంచెం ఇది మనది చిన్నగుంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏంటంటే గార్డెన్‌లో మంచిగా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. ఇది కూడా మంచిగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే చూడగానే నేనైతే అది శివలింగం అనుకున్నాను దూరం నుంచి. దగ్గరకొచ్చిన తర్వాత అప్పుడు వాటర్ ఫాల్ ఇట్లాగా క్రియేట్ చేశారు అనిపించింది.
మీకు చూస్తే ఈ వాటర్‌ఫాల్ ఈ చుట్టూ అంతా జస్ట్ ఇదంతా మర్చిపోయి జస్ట్ ఈ ప్లేస్‌నే చూస్తే ఇది నిజంగా ఎయిర్‌పోర్ట్‌లా అనిపిస్తోందా మీకు? నిజం చెప్పండి. ఇది యాక్చువల్‌గా గార్డెన్‌లా లేదు. ఒక మంచి గార్డెన్‌లోకొచ్చామో, లేదో ఏదైనా బొటానికల్ గార్డెన్‌లోకొచ్చానా అనిపించింది నాకైతే. మంచిగా ప్లాంటేషన్ కూడా చాలా చాలా బాగా చేశారండి. అండ్ ఆ వాటర్‌ఫాల్ కూడా సెంటర్ పెట్టి దాని చుట్టూ కూడా గ్రీనరీ అనేది మంచిగా సెట్ చేశారనమాట. నిజంగా ఏదైతే 4 కీ పాయింట్స్‌లో ఒకటి గార్డెన్‌లోనే టెర్మినల్ పెట్టాలని అదైతే ఫుల్‌ఫిల్ చేశారు. అండ్ ఇంకొక ఎలివేషన్ ఏంటి అంటే ఇది యాంటిక్ మ్యూజియంలో ఏవైతే యాంటిక్ పీసెస్ డిస్‌ప్లే చేస్తారో, అట్లాగా ఎయిర్‌పోర్ట్‌లో ఈ యాంటిక్ పీసెస్‌ని డిస్‌ప్లే చేశారనమాట. ఆ డిస్‌ప్లే చేసిన విధానం కూడా భలే అనిపిచ్చింది. లైక్ ఏదైనా ఇది డిజైనర్‌దండి. మనం అసలు బియాండ్ ఆలోచిస్తారు. మనం ఆలోచించే దానికి 100 టైమ్స్ బియాండే ఆలోచిస్తారనమాట. సో, ఇక్కడ పెడితే ఇది చాలా బావుంటుంది. అట్లాగా వాళ్ళు ఎంత ప్లాన్ చేసి పెట్టారు అంటే, పర్ఫెక్ట్ ప్లేస్‌లో పెట్టారనమాట. చెక్ ఇన్ దగ్గర పెట్టలేదు. అట్లా అని చెప్పి చెక్ ఇన్ అయిపోయి, సెక్యూరిటీ అయిపోయిన తర్వాత లోపల షాపింగ్స్ ఉంటాయి. అక్కడ కూడా కాదు. ఎగ్జాక్ట్‌గా వాటర్ ఫాల్ ఎక్కడుంది, ఇదంతా ఈ ప్లేస్‌ని ఎలివేట్ చేయాలి అని ఒక మోటోతో ఇది చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఒక పాత్ అనేది క్రియేట్ చేశారనమాట. ఏదైతే మనకి ఫస్ట్ అయితే గ్రీన్ బెల్ట్ లాగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా! అట్లాగా ఇక్కడ మనకి ఈ పిక్చర్స్‌తో మనకి వాల్‌ని క్రియేట్ చేశారనమాట. మీకు చెప్పాను కదండీ! ఎదురుగుండా మీకు బెల్ అది చూపెట్టడానికి నేను అక్కడ పాజ్ అయ్యాను. సో, మీరు చూస్తున్నట్టయితే డిస్‌ప్లేలో ఆ బెల్‌లో ఎల్‌ఈడీలో ఆ మూవ్‌మెంట్ అనమాట. సో, ఆ ఇమేజ్ అనేది మూవ్ అవుతుందనమాట. సో, ఇట్లాగా ఏదైతే ఎంప్టీ ఉంటాయో అక్కడ మనకి ఎల్‌ఈడీ ఉన్నట్టనమాట. సో, ఇదంతా రెగ్యులర్‌గా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్టే షాపింగ్స్ అవన్నీ ఉంటాయి. సో, ప్రతి వాల్‌ని హైలైట్ చేస్తూ ఏదో ఒక ఇమేజ్‌ని వాళ్ళు హ్యాండ్ పెయింట్ చేసినట్టనమాట. కొన్ని హ్యాండ్ పెయింట్ చేసినవి, కొన్ని ప్రింట్ చేసినవి అట్లా అనమాట. ఈ పాతంతా ఏంటి అంటే ప్రింటెడ్‌వే. కాకపోతే మన పాతకాలం తోలుబొమ్మలాటలు అట్లాంటివన్నమాట. ట్రెడిషనల్ పిక్చర్స్‌ని ప్రింట్ చేశారు. అట్లాగే గార్డెన్‌కి సంబంధించిన కొన్ని ఇమేజెస్. నేను చెప్పాను కదండీ! పెయింట్ చేసినట్టు గాని ఇట్లాంటివి లైక్ హ్యాండ్‌తో పెయింట్ చేసినట్టుగా కొన్ని వాల్స్‌ని డిజైన్ చేశారనమాట. ఓవరాల్‌గా అయితే ఈ పాత్ అనేది అంత అంటే రెగ్యులర్‌గానే ఉంది. ఎక్సెప్ట్ ఈ ఎల్‌ఈడీస్ అనమాట. చూసారా? కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్‌ని ఎలివేట్ చేసి వాటిని రీప్రింట్ చేశారిక్కడ. బ్రిగేడ్ రోడ్ అని చెప్పి ఇట్లాగనమాట. కమర్షియల్ రోడ్ అని చెప్పి అట్లాగా ఏదైతే బెంగుళూరులో ఎలివేట్ అయిన ప్లేసెస్ ఉన్నాయో వాటిని ఇక్కడ మనకి ఈచ్ వాల్‌కి ఒక క్రాస్ వాల్ లాగనమాట. ఒకసారి రైట్ సైడ్ పెడితే ఇంకొకసారి లెఫ్ట్ సైడ్. అట్లాగా మనకి ప్రింట్ చేశారు. మొత్తం పాతంతా. మధ్యలో మనకి షాపింగ్స్ అవి ఉంటాయనమాట. అన్నిటికన్నా నన్ను అట్రాక్ట్ చేసిందైతే ఈ షాప్ అనమాట. ఈ షాప్‌లో ఉన్న కలెక్షన్ అసలు నేనైతే ఒకే షాప్‌లో ఇంత కలెక్షన్ నేనైతే ఏ షాప్‌లోని చూడలేదు. అట్‌లీస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో చూడలేదు. ఎందుకంటే కంప్లీట్‌గా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అక్కడ వాళ్ళు ఏదైతే ఆహ్, ఎక్కువ చేస్తారో ఆర్ట్, ఆ ఆర్ట్‌ని వీళ్ళు ఇక్కడ డిస్‌ప్లే చేశారనమాట. మనం ఇక్కడ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఆ డిస్‌ప్లే చేసే విధానం కూడా చూసారా? ఎంత స్టైలిష్‌గా ఉందో అండ్ ఎంత ఆర్గనైజ్డ్‌గా ఉందో. ఓకే. ఈ స్టేట్‌కి సంబంధించినవి ఇక్కడ. ఈ స్టేట్‌కి సంబంధించినవి ఇక్కడ. అట్లా అనమాట. అండ్ ఈ ఐడల్స్ అయితే అసలు చాలా అంటే చాలా బావున్నాయి. బట్ ఎయిర్‌పోర్ట్ కాబట్టి టూ కాస్ట్‌లీ అనిపించింది నాకు. బయట కూడా అట్లాగే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే కొంచెం మనకి కాస్ట్ ఉంటుంది కదా! ఎయిర్‌పోర్ట్ అనేటప్పటికి. బట్ చూడవలసిన షాప్స్ అంటే వర్త్ ఇది. ఎందుకంటే మనం అసల చూస్తూ ఉంటే అక్కడ కలర్‌ఫుల్‌గా ఉంటాయి అన్నీ. అండ్ ఏ స్టేట్‌కి ఆ స్టేటు ఏది మనకి ఆ స్టేట్‌లో దొరుకుతుందో ఆ ఆర్ట్ పీస్‌ని తీసుకొచ్చి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. బట్ సేల్ అయితే చాలా చాలా బావున్నాయండి. అండ్ ఐటెమ్ కూడా వాళ్ళ సెలెక్షను లిటరల్లీ చెప్పాలంటే అసలు చాలా బావున్నాయి. ఇంకా ఓవరాల్‌గా చాలా బావుంది అనే వర్డ్ తప్ప నా నోట్లోంచి ఇంకొక వర్డ్ రాదు. అండ్ కంప్లీట్ షాప్ లుక్ అయితే ఇది. ఫస్ట్ టైమ్ నేను రికార్డ్ చేసుకుంటాననేటప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఎవరో అనుకున్నాను కానీ ఇచ్చారనమాట. నిజంగా నాకు బాగా నచ్చింది. మీకు కూడా చూపెడదామని చెప్పి ఇట్లా రికార్డ్ చేశాను. నాకైతే ఈ డిస్‌ప్లే నచ్చిందనమాట. ఈ డిస్‌ప్లే తర్వాత నెక్స్ట్ అట్లాగా ఎక్కడికక్కడ డిస్‌ప్లేస్ అసలు నిజంగా ఇది బావుంది అని చెప్పలేను. దీని తర్వాత అది బావుంది అని చెప్పలేను అలా అనమాట. ఇక్కడ షో పీస్ కూడా చూడండి షాండిలియర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. యూనిక్‌గా ట్రై చేశారనమాట అందరూ.
సో, ఇంక మనము మన జర్నీ స్టార్ట్ జేద్దాము. సో, చెప్పాను కదండీ! ఇట్లాగా బెంగుళూరులో ఏవైతే ఎలివేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని వాల్ మీద డిస్‌ప్లే చేశారు. ఇప్పుడొచ్చేది మనకి సీమ్‌లెస్ డిపార్చర్స్ అండ్ అరైవల్స్ అనమాట. ఇక్కడైతే ఒక చిన్న సైజ్ ట్రాఫిక్ కనిపించింది నాకు. ఎప్పుడైనా నేను అందరూ ఏంటి యూజువల్‌గా కార్లు స్టక్ అవ్వడం జూస్తాము. అలా అనమాట. ఇక్కడ అలా కాదు. ఫ్లైట్స్ అనమాట. ఒకటి రైట్ సైడ్ నుంచొస్తుంది. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచొస్తుంది. ఒకటైతే ఏకంగా 4 ఫ్లైట్స్ ఒకేసారనమాట. నేనైతే అసలు వావ్! అనిపిచ్చింది నాకసల. ఆ రోజు నేను లిటరల్లీ చిన్న పిల్లలాగా ఫుల్ ఎక్సైట్ అయ్యాననమాట. అదిగోండి నేనదే చాలా లాంగ్ అది. మరి మంచిగా కనిపిస్తుందో లేదో తెలీదు. అండ్ లోపల చెప్పాను కదండీ! ఇంకా దాచారు చాలా చాలా అని. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్ ఇంకా దానికన్నా. అది జస్ట్ ఈ ఇంటీరియర్ అయితే ఇది ఆర్ట్ పీసెస్ అనమాట. ఇది నేను కంప్లీట్‌గా నవదుర్గలు. సో, అందుకనే ఒక్కసారి ఒక రౌండ్ ఏసాననమాట. ఒక్కొక్కటి ఇమేజ్ మీరు చూస్తారని. ఇక్కడ మనకి ఏదైతే స్టార్టింగ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో ఉందో ఆ షాండిలియర్సే పెట్టారు. ఇది ఇంకొక ఆర్ట్ పీస్ అనొచ్చు. ఇలా వాళ్ళు ఆ 4 కీ పాయింట్స్‌ని బేస్ చేసుకొని ఏమైతే పెట్టాలి లైక్ ఇప్పుడు బెంగుళూరులో ఏది హైలైటెడ్ ప్లేస్, ఇప్పుడు మైసూర్‌లో అయితే మైసూర్ ప్యాలెస్ అట్లాగనమాట. ఈ బెంగుళూరులో ఏది హైలైటెడ్ అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము. ఒక్కొక్క ఆర్ట్ పీస్‌కి వాళ్ళ యూనిక్ వేలో రిప్రజెంట్ చేశారు. అదైతే చూడడానికైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎలాంటిదైనా ప్రెజెంట్ చేసే దానిలో ఉంటుంది కదా! వీళ్ళ ప్రెజెంటేషన్ అనేది లిటరల్లీ అందరికీ నచ్చిందనమాట. సో, అదయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షాండిలియర్స్ చూడండి. ఇది మనకి ఎస్కలేటర్ పైనుంచి కిందకెళ్ళేదనమాట. ఆ కిందకెళ్ళేటప్పుడు పైనుంచి చూస్తే అసలు డిఫరెంట్‌గా అసలు ఎంత అనిపించింది. ఇక్కడి నుంచి మీకు అట్లా అనిపిస్తుంది గానీ, మనము ఎస్కలేటర్ మించి కిందకొచ్చినప్పుడు కింద నుంచి పైకి చూస్తే ఒక యూనిక్‌గా క్రియేట్ చేశారనమాట. సో, ఆ యూనిక్‌నెస్ కోసమేమో ఇట్లాగా ఇదొక ఆర్ట్ పీసు నాకు అర్థం కాలేదు ఇదేంటో. మీకెవరికైనా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు తెలియలేదు నాకొక ఫ్లవర్‌లా అనిపించింది. దానిని వీళ్ళు ఐరన్‌తో ఫార్మ్ చేశారనమాట. సో, అట్లాగా ఇలా ఒక్కొక్కటి ఇది ఇంకొకటి గ్లాసెస్‌తో ఒక్కొక్కటి ఒక గ్లాస్ మీద డిజైన్ చేసి కంప్లీట్‌గా ఇట్లా వచ్చేటప్పటికి ఒక్క ఆర్ట్ పీస్ తయారవుతుంది కదా! అలాంటి కాన్సెప్ట్ ఇది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నమాట. చెప్తూ ఉంటే ఇంక నాకు దాని గురించి స్టడీ చేస్తే గాని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. చెప్పాను కదండీ! ఇది ఆ ఆర్ట్ పీస్ మనము ఏదైతే ఎస్కలేటర్ ఉంటుందో ఆ ప్లేస్‌లో ఈ ఆర్ట్ పీస్‌ని సెట్ చేశారు. నాకైతే ఎలా అనిపించిందంటే సింగపూర్‌లో ఒకటి ఎలాస్టిక్ మోడ్‌తో ఒక ఆర్ట్ పీస్ తయారు చేశారనమాట. వీళ్ళిక్కడ ఈకో ఫ్రెండ్లీ ఇది చేస్తారు కాబట్టి వీళ్ళు ఈ టైప్‌లో ట్రై జేశారు. బట్ ప్లేస్ అయితే సేమ్. వాళ్ళు కూడా ఎస్కలేటర్ పైనే. వీళ్ళు కూడా ఎస్కలేటర్ పైనే. మేబీ అది ప్లేస్ చేసే ప్లేసే అదే అనుకుంటా. పర్ఫెక్ట్‌గా అందరికీ చూడడానికి కరెక్ట్‌గా ఉండే ప్లేసు అదనుకుంటా. ఎందుకంటే ఆ హైట్ ఏదైతే ఉందో మనము వాల్ మీద పెడితే అందరూ దాని కిందకి వెళ్లి కొడతారు. అట్లాంటివన్నీ చేస్తారు కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా చేసుంటారు. ఇప్పుడైతే మనము ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంసనమాట. యాక్చువల్‌గా ఏంటి అంటే చెప్పాను కదండీ! అక్కడ అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి చూసారా? ఏదో ట్రాఫిక్ జామ్‌లో ఉన్నట్టు అనిపిచ్చింది నాకు. నిజంగా అక్కడ ఉండుంటే పిచ్చెక్కిపోయేదేమో ఆ ప్లేస్‌లో. జస్ట్ ల్యాండ్ అవ్వడం ఎట్లాగా అవి కూడా తీద్దామని అంతే. అంటే నేను చూడలేదా? మాకు తెలీదా? అంటే తెలుసండి బాబు మీకన్నీ తెలుసు. నాకు ఏం తెలీదు. నేను తెలుసుకుంటున్నాను. అందుకనే ఇంత ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అసలా వ్యూ చూడండసలు. లిటరల్లీ ఎన్ని ఫ్లైట్సో ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒకటి స్ట్రెయిట్, ఒకటి బ్యాక్, ఒకటి ఫ్రంట్. అసలు ఆ వ్యూ నాకసలు ఎంత లైక్ డిస్టర్బ్డ్‌గా అనిపిస్తుందంటే, అవసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు? మళ్ళీ స్మూత్‌గా ఏవెటెళ్ళాలో అవటెళ్ళిపోతున్నాయనమాట. ఒకసారి చూస్తే లాంగ్ డిస్టెన్స్ నుంచి అవన్నీ కొట్టేసుకుంటాయేమో అనిపిచ్చింది. ఇందాక నేను ల్యాండ్ అవ్వడం కూడా ఎందుకు చూపెట్టానంటే, ఎదురుగా ఒక ఫ్లైటొస్తోంది. అది ల్యాండ్ అవుతోందనమాట. సో, అట్లా అనమాట. నా ఇమాజినేషన్‌లో నేను మాక్సిమం చూసినవి 2, 3 రన్‌వేస్ అండి. ఇన్ని రన్‌వేస్ అయితే నేను చూడలేదు. అందుకనే నేను అంత ఎక్సైట్ అవ్వాల్సొచ్చింది. అండ్ అందుకనే నేను అది మీకు చూపెట్టాను. అండ్ ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే 'కబాలి' అడ్వర్‌టైజ్‌మెంట్‌ని ఎయిరేషియా అడ్వర్‌టైజ్ చేసింది కదండీ అప్పట్లో రిలీజ్ అప్పుడు. సో, ఆ ఫ్లైట్ అనమాట. అసలు 'రజనీ సార్' అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందుకనే వాళ్ళందరి కోసం కూడా నేనిది వీడియో తీశాననమాట.
ఇక్కడితో డిపార్చర్స్ క్లోజ్ అండి. ఇదే ఇంకా చూడడానికైతే స్పెసిఫిక్‌గా లాంజ్ అని అవి ఇవి ఉంటాయి. నాకు అవన్నీ ఎందుకులే, అవి ఎక్కడైనా ఉన్నవే కదా అని చెప్పి నేను మీకది చూపెట్టలేదు. స్పెసిఫిక్‌గా చూడాల్సినవైతే ఇదే. అండ్ నేనైతే ల్యాండ్ అయింది టెర్మినల్ 1లో. అందుకనే అరైవల్స్ టెర్మినల్ 1 ఉన్నాయి ఫుటేజ్ నాకు. టెర్మినల్ 2 ఫుటేజ్ అయితే లేదు. ల్యాండ్ అయిపోయామనమాట. బస్సెస్ అయితే ఎంప్టీగానే ఉన్నాయి గానీ, బస్సు కంప్లీట్‌గా ఫిల్ అయితే గానీ మూవ్ అవ్వట్లేదు. అంటే ఇంకా నించోడానికి కూడా ప్లేస్ లేదు అనేంత వరకు కూడా కుక్కేస్తున్నాడనమాట. నాకైతే లిటరల్లీ మన ఆర్టీసీ బస్సయితే గుర్తొచ్చింది. కంపారిజన్ వినడానికి కంపులా ఉన్నా గూడా, కంపారిజన్ అయితే సేమ్ అట్లాగే అనిపిచ్చిందనమాట నాకు. కాకపోతే ఒకటేంటి అంటే, వాడు సిటీ టూర్ జేసినట్టు ఎయిర్‌పోర్ట్ టూర్ చేశాడు. కంప్లీట్‌గా స్టేషన్సు మొత్తం అన్నీ అనమాట. ఎందుకంటే, మా పైలట్ ఎక్కడో ఆపాడనమాట. ఆ చివరి నుంచి వాడు తీసుకొచ్చాడు. మొత్తం ఎయిర్‌పోర్ట్ అంతా చూపెట్టాడనమాట. అదంతా చూసిన తర్వాత మమ్మల్ని డ్రాప్ చేశాడు. సో, ఎయిర్‌పోర్ట్ టూర్ కూడా అయిపోయింది. అంటే ఇన్‌సైడ్ కాకుండా ఔట్ సైడ్ ఎయిర్‌పోర్ట్ టూర్ అనొచ్చు. సో, ఈ వీడియోలో మనకి అన్నీ కలిసొచ్చాయన్నమాట. తర్వాత మనకి అలాట్ చేసిన బెల్ట్ దగ్గరకొచ్చి మన లగేజ్ అది పిక్ చేసేసుకున్నాము. టెర్మినల్ 1 కూడా బాగానే ఉందండి. ఎందుకంటే గార్డెన్ అది మంచిగా మెయింటైన్ చేస్తున్నారనమాట. బయట గూడా అసలు 2 స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. లిటరల్లీ పర్సన్స్ నించున్నారా అనిపిస్తది. ఇది కూడా టూర్ చెయ్యొచ్చు. బట్ నేను ల్యాండ్ అయిందే 10:00కి. ఇంక నేను అప్పటికి టాక్సీ తీసుకొని ఇంటికెళ్ళేటప్పటికి 12 1 అవుతుంది. అందుకనే ఇంకేం చేయకుండా కామ్‌గా బయటకొచ్చేసాననమాట. సో, మొత్తానికి ఎయిర్‌పోర్ట్‌లోంచి అయితే బయటకొచ్చేసాము. ఎయిర్‌పోర్ట్ బయటికి రాగానే రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఫుల్‌గా ఫుడ్ కోర్ట్స్ అనమాట. మనకి ఏం కావాలంటే అన్ని తినొచ్చు. తర్వాత ఇక్కడ నుంచి మనం రోడ్ క్రాస్ చేస్తే అక్కడ మనకి ఏదైతే టాక్సీస్ అవి అవైలబుల్‌గా ఉంటాయో ఆ ప్లేస్‌కెళ్తామనమాట. సో, ఇది ఓవరాల్‌గా ఎయిర్‌పోర్టు. ఇక్కడ నుంచి బయట వ్యూ అనమాట ఇదంతా. అంతే అండి. ఓవరాల్‌గా మీకెట్లా అనిపిచ్చింది? నా ఎక్స్‌ప్లనేషన్ అది ఎట్లా అనిపించింది? హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. బికాజ్ మీరు చేసే కామెంట్ అండ్ లైక్ వల్లే ఓకే, నా వీడియోస్ వీళ్ళకి నచ్చుతున్నాయి. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేయొచ్చు అని నేను కన్ఫర్మ్ చేసుకోగలుగుతాననమాట. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నేను ఎట్లా చెప్పాను. అండ్ మీకు నా ఈ బెంగుళూరు టెర్మినల్ 2 వీడియో మీకు ఎట్లా అనిపించింది? నేను చెప్పినట్టుగా ఉందా లేదా? అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.